హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. రీసెంట్గా దురంధర్ 1 దురంధర్ 2తో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకొని పాన్ ఇండియా హీరోగా ఇంకోసారి గుర్తింపు తెచ్చుకున్న రణ్వీర్ సింగ్ ఇప్పుడు ప్రళయ్ అనే ఒక కొత్త సినిమాతో రాబోతున్నారు. సో ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా హన్సాల్ మెహతా ఉండబోతున్నారు. అలాగే ఈ సినిమా గురించి మేము చాలా వార్తలు వింటున్నాం. బ్లైండ్నెస్ అనే ఒక పుస్తకం నుంచి ఈ సినిమా కథ అంతటిని తీసుకున్నట్టుగా, దాని నుంచి దీన్ని రూపుదిద్దుతున్నట్టుగా మాకైతే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సో బట్ ఈ అప్డేట్కి సంబంధించి ఎటువంటి నిజమూ లేదు. ఒక పుస్తకం నుంచి దాన్ని కథగా మార్చాలి అంటే అది మామూలు విషయం కాదు. అండ్ దాన్ని ఎంతో చాకచక్యంగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సినిమాని మేము ఒక కొత్త కథంశంలో తీసుకుంటున్నాం, కానీ ఖచ్చితంగా ఇదైతే బ్లైండ్నెస్ అనే సినిమా నుంచి వచ్చేది, పుస్తకం నుంచి వచ్చే సినిమా అయితే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రణ్వీర్ సింగ్ ఈ సినిమా స్క్రిప్ట్ పట్ల, అలాగే జై అనే ఆ సినిమా డైరెక్టర్ పట్ల ఎంతో నమ్మకంతో ఈ సినిమా అయితే చేయడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు దురంధర్ 2 హిట్ తర్వాత ఆయన లెవెల్ అమాంతం ఇంకా రెట్టింపైంది. సో ఆ టైంలో ఆయన ఎంచుకునే కథలు ఎలా ఉండాలో ఆయన ఖచ్చితంగా ఆలోచించి తీసుకుంటారు. కాబట్టి ఈ ప్రళయ్ కూడా దానికి మించి ఉండబోతుంది. ఖచ్చితంగా ఇది రణ్వీర్ సింగ్ కెరియర్లోనే ఒక మైల్ స్టోన్గా, ఒక మార్క్గా ఉండబోతుందని దాని ప్రొడ్యూసర్ మాట్లాడడం జరిగింది. సో ఇంకా మెహతా మాట్లాడుతూ ప్రజెంట్ అయితే దీన్ని కంప్లీట్గా స్క్రిప్ట్ పరంగా ఆ పనుల్లో మేము ఉన్నాము. సో ముందు ముందు ఇది ఆన్ సెట్స్లోకి ఎప్పుడు వెళ్ళబోతుంది, అలాగే రణ్వీర్ సింగ్ ఇందులో ఎలాంటి పాత్రను పోషించబోతున్నారు, ఇవన్నీ అప్డేట్స్ కూడా మేము ఫ్యూచర్లో ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటి? దురంధర్ 2 తర్వాత ప్రళయ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ విషయాలు మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.